నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. గొల్లల మామిడాడలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మహిళా కబడ్డీ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ప్రారంభం. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఆధ్వర్యంలో మహిళల కబడ్డీ జట్టు టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ గొల్లల మామిడాడలోని డిఎల్ రెడ్డి డిగ్రీ కళాశాలలోని స్వర్గీయ పడాల ప్రహ్లాదరెడ్డి క్రీడా ప్రాంగణంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 రోజులపాటు జరిగే ఈ పోటీలలో ఉభయ గోదావరి జిల్లాల నుండి, నన్నయ్య యూనివర్సిటీ పరిధిలోని 11 కళాశాలల నుండి సుమారు 150 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ ద్వారా మొత్తం 14 మంది క్రీడాకారులను విశ్వవిద్యాలయం జట్టుగా ఎంపిక చేయనున్నారు. ఎంపికైన జట్టు అక్టోబర్ 29 నుండి నవంబర్ 2 వరకు తమిళనాడు రాష్ట్రం సేలంలోని వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే జాతీయస్థాయి అంతర్విశ్వవిద్యాలయాల మహిళా కబడ్డీ టోర్నమెంట్లో నన్నయ్య యూనివర్సిటీ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయస్థాయి పోటీలకు ముందు డిఎల్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 10 రోజులపాటు కోచింగ్ క్యాంపు నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గొల్లల మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డిఆర్కే రెడ్డి మాట్లాడుతూ, క్రీడల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా పథకం క్రీడాకారులకు వరంలాంటిదని ఆయన పేర్కొన్నారు. సభాధ్యక్షత వహించిన డిఆర్కే కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ సబ్బెల శివనారాయణ రెడ్డి మాట్లాడుతూ, నన్నయ్య యూనివర్సిటీ జట్టు జాతీయస్థాయి పోటీల్లో విజయం సాధించి విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు అనుమతి ఇచ్చిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసన్నశ్రీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె లోవరాజు మాట్లాడుతూ, ఈ పోటీలు నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో నిర్వహించబడతాయని, లీగ్ పోటీలు సోమవారం జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమానికి గొల్లల మామిడాడక్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు ఎం రామచంద్రారెడ్డి, ప్రముఖ న్యాయవాది మండ రాజారెడ్డి, డిఎల్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి శ్రీనివాసరెడ్డి, డిఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి త్రివేణి మరియు ఆయా కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు. జట్టు ఎంపికకు సంబంధించి యూనివర్సిటీ తరపున అబ్జర్వర్గా డాక్టర్ జి ప్రమీళారాణి, సభ్యులుగా వై సుధారాణి, ఎం వీరబాబులు వ్యవహరించారు. క్లాప్స్ కొట్టండి అమ్మా, క్లాప్స్ కొట్టండి, మీరు కొట్టండి, మీరే కొట్టాలి.